2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ జవేరియా. ఈరోజు మనతో పాటు రన్ టైలర్ ఫ్రాంచైజీ ఓనర్ కూకట్పల్లి హౌసింగ్ మోడ్ నుంచి సుజాత గారు ఉన్నారు. సో సుజాత గారు ఎందుకు అసలు రన్ టైలర్కి కనెక్ట్ అవ్వారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సుజాత గారు. నమస్తే మ్యామ్. రన్ టైలర్, సో ఈ ఫస్ట్ ఎలా కనెక్ట్ అవ్వారు అండ్ మీ గురించి చెప్పండి. నా పేరు సుజాత మేడం. నేను యాక్చువల్లీ ఇదే డ్రీమ్ చేయాలి అనేది ఉంది. సో ఆన్లైన్లో చూశాను అన్నట్లు ఈ రన్ రైల్వే చూడగానే నాకు బాగా అనిపించింది, పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. ఇంకా వెంటనే కాల్ చేశాను, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేసి అప్రోచ్ అయ్యాను. ఇది బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపించింది. అసలు ఎందుకు కనెక్ట్ అవ్వారండి, ఏం నచ్చింది? ఎందుకంటే నేను ఏదైతే ఆలోచిస్తున్నాను డ్రీమ్ అది పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది. నాకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ మీద అవగాహన ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా ఓన్గా డిజైన్ చేయడం, కుట్టడం అట్లా ఉండేది. ఇది నేను చేయాలి, ఏదైతే చేయాలి అనుకుంటున్నా ఇదే కరెక్ట్ కదా అనేది. అంటే ఆల్రెడీ యు ఆర్ డిజైనర్. డిజైన్ ఓకే, అంటే ఓన్గా చేసుకునేదాన్ని. ఓకే, పిల్లలకి. అంటే బయట కూడా కుట్టేవాళ్ళ లేకపోతే జస్ట్ ఫ్యామిలీ పరంగానే? ఫ్యామిలీ పరంగానే కుట్టాను ఇప్పటివరకైతే. కానీ నాకు బాగా ఇంట్రెస్ట్ ఓన్గా వెరైటీగా డిజైన్స్ చేయడం, కుట్టడం అట్లా ఇంట్రెస్ట్. అప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా అని ఇంకా బ్రాంచెస్ పెట్టడం అట్లా ఏం చేయకుండా ఓన్లీ ఇంట్లో చూసేదా. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు, ఫ్రీ అయిపోయినా, ఏదో ఒకటి చేయాలి నేను కూడా, ఖాళీగా ఉండకుండా అని చెప్పేసి ఈ దీంట్లోకి రావాలి. అందులో మ్యామ్కి వచ్చిన ఐడియా ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ అనిపించింది. ఓకే, ఇంకా దాని ద్వారా ఎమ్మటే చూడగానే అసలు వెంటనే ఆఫీస్కి వచ్చేసి కలిసి మాట్లాడేసి బుక్ చేసేసాను. దట్స్ Hmm. గ్రేట్ అండి. సో మీరైతే యాజ్ ఏ డిజైనర్ గా కుడుతున్నారు చాలా రోజుల నుంచి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఇంకా ఇంట్లో కొద్ది అసలు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు అందులో? మెయిన్గా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంటే, నేను ముందుకు వెళ్ళాలంటే నాకు ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్టు ఫ్యామిలీ పరంగా ఉంది, కానీ నేను బయటికి వెళ్ళి చేయాలి అంటే నాకు తోడు కావాలి ఎవరో ఒకరు. అంటే నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినా చూసుకున్నానికి ఇంకొకరు కావాలి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ముందుకెళ్ళి చేయాలంటే మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇంకా మ్యామ్ది ఏదైతే చెప్పిందో, ఓకే నాకు రైట్ హ్యాండ్ లాగా ఉంటుంది, మ్యామ్ సపోర్ట్ ఉంటుంది అనేది ఇంకా నాకు కరెక్ట్ అనిపించింది ఇది. అందుకే ముందు పడ్డాను. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఏదైతే అనుకుంటున్నా చేయలేకపోయినా, బ్యాక్ స్టెప్ వేసేదాన్ని ఒకప్పుడు. అంటే ఒకదాన్ని చేయలేనేమో అనేది అనుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంకా అసలు ఆ డౌటే లేదు, ఇంకా ముందుకు వచ్చేసాను చేయాలి అనేది. నేను ఏదైతే ఎంత ఇన్కమింగ్ గెయిన్ చేయాలనుకుంటున్నాను అది ఇందులో చేస్తా అనేది నమ్మకం వచ్చేస్తుంది నాకు. ఓ దట్స్ గ్రేట్ సుజాత గారు. సో మరి పిల్లలు ఎంతమంది మీకు, ఎవరికి డిజైన్ చేశారు? నేను మా పాపకే చేశాను. ఫస్ట్ స్టార్ట్ చేసిన కాదు మా పాపకే. మనకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో నేను ఎన్నైతే వెరైటీలు చేయాలనుకో అన్నీ చేసి వేసేసాను మా పాపకి. ఓకే, ఇంకా నేను కూడా ఓన్గా కూడా బాగానే చేసుకునేదాన్ని. ఇంకా టైం దొరికిందంటే నా ఫ్రెండ్స్కి వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటే చేసేయడం అట్లా బాగా ఇంట్రెస్ట్. డిజైన్ స్టిచ్చింగ్ చేసేదాన్ని, ఎంబ్రాయిడరీ చేసేదాన్ని, ఆల్మోస్ట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ శారీస్ కూడా చేస్తున్నాను అంటే బిజినెస్గా. కానీ ఇవేవి నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఇంకా నాకంటే ఇంకా ఏదో ఒకటి కావాలి, నేను ముందు పడాలి అలా అనేది ఇప్పుడు ప్లాన్ బాగా చాలా రోజుల నుంచి నడుస్తుంది. కానీ ముందు పడలేకపోతుంది ఒక్కదాన్ని అవ్వడం వల్ల మెయిన్. సో ఇప్పుడు మ్యామ్ దారనైతే 100% కరెక్ట్ అనిపించింది. వెళ్ళడానికి సిద్ధమైపోయినా వెంటనే వచ్చేసాను ఆఫీస్కి. అయితే ఇంకా దట్స్ గ్రేట్ అండి. మరి ఫ్యామిలీ సపోర్ట్ అన్నారు, ఎంతవరకు? అంటే ఫైనాన్షియల్గానా లేకపోతే ఎమోషనల్గానా, ఎలాంటి సపోర్ట్ అందుతుంది? ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏం లేదు మ్యామ్. కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులని హౌస్ వైఫ్గా తిని కూర్చుంటాం. నాకంటూ ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకంతే. అలా టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. ఏంటంటే మనం ఒకటి చేస్తూ పోవాలి. ఊరికే మీదకి వచ్చామంటే ఏదో ఒకటి చేయాలి కదా అనేది నా డ్రీము. అందులో ఇది బాగా ఇంట్రెస్ట్. ఏదైతే ఫ్యాషన్ డిజైనర్ ఉందో మనకి అది ఆడలకు ఆల్మోస్ట్ ఉంటుంది. సో నాకు ఇంకొంచెం ఎక్కువ ఉంది, చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా ఆగేది లేదు, సమస్య లేదు, వెళ్ళాల్సింది ఇంకంతే. దట్స్ గ్రేట్ థింగ్ అండి. సో ఏదైనా లైఫ్లో ఫేస్ చేసి ఉన్నారా ఇంతకుముందు ప్రాబ్లమ్? ఫేస్ అంటే చాలా చేశాను మేడం. ఎన్నిట్లలో పోయినా ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ చేశాను, శారీ షాప్ బిజినెస్ చేశాను. ఏవి కూడా నాకు అంటే సూట్ అవ్వలేదు. అంటే నేను చేయాలనుకున్న అంతగా చేయలేకపోయాను. అంటే చిన్నపిల్లలు అవ్వడం కొంత, ప్లస్ ఇంకా నాకు సపోర్ట్గా వచ్చేవాళ్ళు తక్కువ.
మేము ఒక్కరమే ఉండేవాళ్ళం ఫ్యామిలీలో, మేము నలుగురం, 2 పిల్లలు మేము. అంటే ఫ్యామిలీ అమ్మ వాళ్ళంతా దూరంగా ఉంటారు కదా, మేము బాంబేలో ఉండేవాళ్ళం మెయిన్. సో అక్కడైతే ఇంకొకరేమో ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ ఏం చేయలేకపోయాను ముందు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక 7 years అవుతుంది. ఇప్పుడైతే కరెక్ట్గా అంటే నేను చేయాలనుకున్న డ్రీమ్కి ఇది కరెక్ట్ టైం అనిపించింది. ఇంకా అప్పటి నుంచి సర్చ్ చేస్తున్నా, ఒక 2-3 years నుంచి చేయాలని సర్చ్ చేస్తున్నా. ఇంక ఇప్పుడు మ్యామ్ది వినగానే అసలు ఇంకా ఆగలేదు. మరి నేను ఏదైతే చేయాలనుకున్నా ఇది కరెక్ట్ కదా అనిపించేస్తుంది. ఇంకా వెంటనే వచ్చేసాను. దట్స్ గ్రేట్ థింగ్ సుజాత గారు. నాలాంటి వాళ్ళకి మెయిన్ ఇంకా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని వాళ్ళకి, అంటే ఇప్పుడు ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయితే సరే ఎవరో ఒకరు ఉన్నారు చూసుకుంటారులే అని అనుకుంటాం కదా. ఇక్కడ నాకు అట్లా లేదు, నేనే ముందు పడాలి, నేనే చేయాలి అంటే ఇక మనకు వీళ్ళు సపోర్ట్ ఉంటారు కాబట్టి మనం చేయడానికి ఈజీ అవుతుంది. దట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్ ఏదైతే కోరుకున్నారో అది అందింది అంటున్నారు రెంట్ టైలర్ త్రూ. దట్స్ వెరీ గుడ్ థింగ్. సో మీకంటూ ఒక విజన్ అనేది ఉంటుంది, ఒక గోల్ అనేది ఉంటుంది, ఫ్యూచర్లో ఇంత డబ్బు సంపాదించాలి, ఇక్కడ వరకు వెళ్ళాలి అనేది. సో అది ఇదే మ్యామ్, నేను ఎప్పటి నుంచి గోల్ అనుకున్నది కూడా ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి వచ్చిన వరకు ఇదే, ఫ్యాషన్ డిజైనింగ్ చేయడమే నాకు విజన్. ఎప్పటికైనా దీంట్లో పైకి ఎదగాలి, నేను కావాలి మినిమం 5 to 10 వరకు అయితే నేను ఓన్గా గెయిన్ చేసుకోవాలి. ఎప్పటికి పిల్లల మీద ఆధారపడము, హస్బెండ్ మీద ఆధారపడము అది చేయకూడదు అనేది నా గోల్ మెయిన్. ఇంకా ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి అంటే నాకు సపోర్ట్ కావాలి అనేది ఆలోచించాను ఈ రోజు కూడా. ఇప్పుడు నాకు సపోర్ట్ దొరికింది. ఎవరికైనా సజెస్ట్ చేస్తారా అంటే? 100% మేడం. అసలు మన ఇప్పుడు సింగిల్గా ఉండే వాళ్ళు ఎవరైనా లేడీస్ ముందుకు రావచ్చు ఈజీగా. మనకి ఎందుకంటే మెయిన్ కావాల్సింది మనకు సపోర్ట్ కదా. మన ఫ్యామిలీ వాళ్ళంతా బిజీగా ఉన్నా కూడా ఇక్కడ మనకి రెంట్ టైలర్ ఏదైతుందో దాని నుంచి మనకు సపోర్ట్ దొరుకుతున్నా ఇంకేంటి ప్రాబ్లం, ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎంతైతే గెయిన్ చేయాలని మన స్కిల్స్ ఏవైతున్నాయో అన్నీ చూపించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది, అది మెయిన్. సో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఎస్ రెంట్ టైలర్ ఫ్రాంచైజీ రాబోతుంది. మరంతా షాప్ వెతకడం అంతా అయిపోయాయా? ఇప్పుడు సర్చింగ్లో అయితే ఉన్నాను మేడం. మేము ఉండేది హౌసింగ్ బోర్డ్ ఆ ఏరియాలో, సర్చింగ్లో ఉన్న ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఓకే. సో చూసారు కదండి, ఎవరైనా సరే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు, ఇంకా కొత్తగా తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రాంచైజీ అయితే చాలా వరకు బుక్ చేసేస్తున్నారు. మాకు టైం ఉంది, ఇంకా కొంచెం మేము కేటాయిస్తామన్నా కూడా వదలట్లేదు. కానీ బుక్ అయిన వెంటనే అర్జెంట్ చేయకుండా మంచిగా సుజాత గారు లాగా అంటే మెల్లగా వెతుకుతున్నారు. ఎందుకంటే సర్టన్ థింగ్స్ ఏదైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే క్లియర్ కట్గా ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా, సో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పెట్టుబడికి తగిన ప్రాఫిట్ వచ్చే విధంగా కూడా కంపెనీ ఆలోచిస్తుంది. కాబట్టి కొంచెం టైం టేకింగ్ అవ్వచ్చు, కానీ సో బుకింగ్స్ అయితే అవుతున్నాయి. బుకింగ్ చేస్తూ వెంటనే అర్జెంట్ చేయకుండా ఎవరైతే కొంచెం సాటిస్ఫాక్షన్గా కొంచెం నెమ్మదిగా ఉంటారో వాళ్ళకైతే ద బెస్ట్ థింగ్ దొరుకుతుంది. మేము కూడా చూస్తున్నాము. సో సుజాత గారు, మీకు కూడా అలానే జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.